నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలానికి సంబంధించి గత వారం క్రితం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసు పెడితే ఒక ఎస్ఐ మల్యాల మండలానికి సంబంధించిన పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్ఐ అట్రాసిటీ కేసు పెట్టి ఒక యువకుని చిత్రహింసలు పెట్టింది తెలిసిందే. ఆ మనస్తాపానికి గురైన యువకుడు వాళ్ళు ఎవరో కాదు, నా మిత్రుడు బండారు శ్రీనివాస్ అనే వ్యక్తి చిత్రహింసలు భరించలేక, అంటే జరిగిన అవమానాన్ని భరించలేక ఎలకల మందు తాగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తీన్మార్మలను బాధితుడు కలవడం జరిగింది. అంటే ఇక్కడ ఎట్లున్నదంటే చొప్పదండి నియోజకవర్గంలో ప్రశ్నిస్తే ఏం లేదు, మమ్మల్ని అడగద్దు, అడిగితే కథం అట్రాసిటీ అనే విధంగా ఇంతకుముందే గతంలోనే చెప్పిరట, నువ్వు ఎమ్మెల్యేకి అగనిస్ట్గా పెడితే నీ పైన అట్రాసిటీ అవుతుందని. ఈ అట్రాసిటీ అవడం అనేది అని నాకు అర్థం కాదు. మరి దయచేసి అధికారం అనేది 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. నాయకుల అధికారం 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఈ అధికారులు ఎవరైతే మేము నాయకులను చెప్పినట్టు వింటాం, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇతర నాయకుల్లో కానీ ఇతర డిపార్ట్మెంట్లో కానీ నాయకులు చెప్పినట్టు వింటాం, మేము ఏ పని చెప్తే ఆ పని చేస్తాం అనే విధంగా ఉంటే ఇక మీ నూకలు చెల్లెవు. అది ఆ కాలం చెల్లిపోయింది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల బిడ్డలను ఇబ్బంది పెడతాం, మేము ఆ కేసు పెడతాం ఈ కేసు పెడతాం అంటే ఇది చెల్లది. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం. అసలు ఇక్కడ ఏం జరిగింది? చొప్పదండి కాన్స్టిట్యున్సీలో బండారు శ్రీనివాస్ అనే వ్యక్తి ఎందుకు మందు తాగిండు, దీనికి సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక పోస్టు, ప్రధానంగా ఒక పోస్టు తీసుకోవచ్చు మనం. ఈ పోస్టు అంటే చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలానికి సంబంధించి ఇమ్మట్నగర్ గ్రామంలో గెలిచిన 6 నెలల్లో నేను గెలిచిన 6 నెలల్లో ఇమ్మట్నగర్ గ్రామానికి బస్సు తెప్పిస్తా అన్నాడు. ఇమ్మట్నగర్కి 6 నెలల్లో బస్సు అంటివి చొప్పదండి ఎమ్మెల్యే గారు, ఏది అంతా వట్టిదేనా అన్నట్టు ఒక ఎవరు పెట్టిన పోస్ట్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తని, వల్ల వేరే కార్యకర్తలు కాదు. ఇది డీప్ ఆలోచించాలి. ఒకరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మన బిడ్డలు మన బతుకులు ఎట్లున్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల బతుకులు ఎట్లున్నాయి, ఇతర పార్టీలో బీజేపీలో కానీ బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ ఎట్లున్నాయని కీలకంగా ఒకసారి అర్థం చేసుకోరు. అంటే మనల్ని ఓటు బ్యాంకింగ్గా వాడుకుంటారు, కేసులు పెట్టడానికి వాడుకుంటున్నారు, ఏ విధంగా వాడుకుని మనల్ని టిష్యూ పేపర్లకు బయట వేరుస్తున్నారని కీలకంగా చూడవచ్చు. ఈ వ్యక్తి అంటే నా మిత్రుడే కానీ ఇతను కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తనే. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాంగ్రెస్లో చేరిండు. సరే, కాంగ్రెస్ కార్యకర్త అన్నట్టే కదా, కాంగ్రెస్ కార్యకర్త మీద అట్రాసిటీ కేసు పెడతా అని పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ బెదిరించిండు. అంటే ఏ విధంగా చూడు, ఈ పోస్ట్ ఎప్పుడు పెట్టిండంటే 8 గంటలకు పోస్ట్ పెడితే, ప్రొద్దున పోస్ట్ పెడితే 8 గంటలకు ఒక కాల్ వచ్చింది, నైట్ 8 గంటలకు కాల్ వచ్చింది. తర్వాత మార్నింగ్ లేచేసరికి ఇంటికాడ పోలీసులు ఉన్నారు. అంటే ఈ ఫోన్ చేసిన అభ్యర్థి ఏం మాట్లాడతారు క్యాజువల్గా, నేను దళిత సోదరు కూడా చెప్తా ఉన్నా, మీరు ఎమ్మెల్యే చెప్పిండు ఆ డిపార్ట్మెంట్ నాకు అండగా ఉన్నది, ఈ డిపార్ట్మెంట్ నాకు అండగా ఉన్నది, ఇష్టం ఉన్నట్టు తిడతా అంటే నడవదు అది. ఎందుకంటే అదొక ఆయుధం, దాన్ని ఎట్లా వాడుకోవాలనో. అట్రాసిటీ అనేది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే దానికి కూడా కఠిన చర్యలు ఉంటాయి. మన హక్కుల గురించి, మన బతుకుల గురించి, మన భవిష్యత్తు గురించి, మన భవిష్యత్తు బతుకుల గురించి, అంటే మనపైన దాడి చేస్తే, ఎవరైనా మనపైన దాడి చేస్తే ఆ దాడులను ఎదుర్కోవడం కోసం, అంటే మన బడుగు బలహీన వర్గాల దళిత బిడ్డల జోలికి వస్తే ఎవరన్నా దాన్ని వాడాల్సి ఉంటుంది. అంతేగాని మనం దాని పేరు చెప్పుకొని ఇతరుల మీద దాడి చేస్తాం, మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వింటాం, ఎంపీ గారు చెప్పినట్టు వింటాం, లేకపోతే ఇతర నాయకులు చెప్పినట్టు వింటాం అంటే అది గలవది. నేను ఒకటే చెప్తా ఉన్నా, 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు దళిత సోదరులు ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పారు, మీ బతుకులు ఎట్లా మారినాయి, మీ బతుకులు మారినాయా? నిజంగా దళిత బంధన స్కీమ్ తీసుకొస్తే దళిత సోదరులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దళిత సోదరులకి ఎంతమందికి వచ్చినాయి? మీ గుండెల మీద చేసుకొని చెప్పుర్రి, మా దళిత నాయకుడే మా భవిష్యత్తు మార్చిండు, మాకు దళిత బంధు ఇప్పించిందని మీ గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకంటే 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఈ బహుజన బిడ్డలను ఏ విధంగా వాడుకున్నారు? కేవలం మీ రాజకీయ స్వార్థం కోసం. రాజకీయ నాయకులు కూడా చెప్తా ఉన్నా, మీ రాజకీయ స్వార్థం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఏ విధంగా బలిపశువులు చేస్తూ ఉన్నారో ఇక నుండి ఆటలు సాగవు. రాజకీయ నాయకులు ఉచ్చులోపడి ఎవరు పెట్టమన్నా కేసు పెడతామంటే ఇక నుండి ఆటలు సాగవు. దయచేసి బహుజన బిడ్డలు ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. నేను ఎందుకు చెప్తున్నా అంటే
ఈరోజు బీసీ బిడ్డ అవుతాడు, రేపు ఎస్సీ బిడ్డ అవుతాడు. తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఒక దళితుల మీద అట్రాసిటీ కేసు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. నేను నాటే బీసీల గురించి మాట్లాడతలేను, దళితుల మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన రోజులు ఉన్నాయి. ఎమ్మెల్యే గురించి ప్రశ్నిస్తే అది మీ గుండెల మీద చేసుకొని ఒకసారి ఆలోచించుకోరు. దయచేసి వీడియోలోకి వెళ్దాం. అయితే 8 గంటలకు ఫోన్ వచ్చింది. ఇక ఫోన్లో ఎట్లుంటుంది మీకు తెలిసే కదా. పోస్ట్ ఎందుకు పెట్టినవారు అని ఆయన అంటాడు, ఈయన తిడతాడు, ఇద్దరు తిట్టుకుంటారు ఫోన్లలో. మరి ఈయనకేమొచ్చింది ఉండదు, ఆయనకేమొచ్చింది, ఈయన ఊర గురించి ప్రశ్నించిండు, సరే వాస్తవమే అని ఆయన ఆలోచించాడు. మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేయమని నేను చేసిన అనుకుంటాడు, రెచ్చగొడతాడు, ఫోన్లో మాట్లాడతాడు. పొద్దున్న లేవగానే పోలీసులు ఇంటికి వస్తారు. ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది ఇది, కొన్ని నియోజకవర్గంలో. మా చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఇది. ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసు పెడతాం. అసలు దాని విలువ ఏంది? మరి నిజంగా కేసులు బెదిరించి బ్లాక్మెయిల్ చేయడానికి కోసం కేసులు పెడతామని బెదిరిస్తుర్రా? అసలు ఏంది కథ? మన బహుజన బిడ్డలకు సేఫ్టీ ఉంది కదా, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. గుండెల మీద చేసుకొని ఒకసారి ఆలోచన చేసుకోరు. 8 గంటలకు పోలీసులు వచ్చారు. ఈ వ్యక్తి నా బండి ఉన్నది, నేను వస్తా, ఏమైనా ఉంటే మాట్లాడతా అని చెప్పిండు. ఆడికి పోయిన తర్వాత ఈ చెంపపోయిన పళ్ళ 2 వీకి నీకెందుకురా, కోట్లు ఉన్న రూపాయలు ఉన్నాడే సపరేట్గా ఉన్నాడు, నీకెందుకురా, నేను మొదలారని తెంపిండు అంటే తాయి తెంపిండట. తాయి తెంపిండు. పొద్దుగా దాకా పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టుకున్నాడు. నీకోసం కూడా నష్టం రారంటే నా కోసం కూడా వచ్చేటోడు లేడు, నేను ఊరు గురించి ప్రశ్నించిన, నేను చేసిన తప్పే ఉంది సార్, పెట్ట సార్ అన్నాడు. ఈయన బీసీ బిడ్డనే, ఆయన బీసీ బిడ్డనే, ఎస్ఐ కూడా. మరి ఒక ఎస్ఐ, బాధ్యత గల ఎస్ఐ, మీరు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఏది నాయకులు చెప్పినట్టు వింటా అంటే ఈ నాయకుడు పోతాడు, రేపు ఇంకో నాయకుడు వస్తాడు. మీరు ప్రజల పక్షాన ఉండాలి. ప్రజల పన్నులు కట్టిన జీతాలు తీసుకుంటారు. మీరు ప్రజలు పన్నులు కడితే ఆ పన్నుల చేత మీరు జీతాలు తీసుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఒకటి డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ అని ఏం లేదల్లా. ప్రజలు పన్నులు కడితే జీతాలు తీసుకుంటారు. మీకు జీతాలు ఇచ్చేది మా ప్రజలు ఇస్తున్నారు. అది గుర్తుపెట్టుకుని నాయకులు ఇస్తలేరు. నాయకుల రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళో, లేకపోతే ఈ ఎమ్మెల్యే జేబులోకి వెళ్ళో, ఆ ఎమ్మెల్యే ఇది ముఖ్యమంత్రి, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జేబులోకి వెళ్ళో ఇస్తలేడు. మా ప్రజలు పన్నులు కడితే మీకు జీతాలు వస్తున్నాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బలంగా గుర్తుపెట్టుకోండి. ఏ నాయకుడు ఉన్నా కానీ మా బహుజనుల రాజ్యం కూడా వస్తుంది. మీరు అగ్రవర్ణాల పాలకులు ఎట్లయినా బలిపశువులు అవుతున్నారో మా బహుజనుల రాజ్యం కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఒకసారి. అయితే తీసుకపోయారు. ఇక చెంప మీద కొట్టినాడు. ఈయన చెంప మీద కొట్టిండట. కొట్టిండు, వాస్తవం కొట్టిండని చెప్తున్నాడు క్లియర్గా. కొట్టిండంటే ఈయన కొట్టిండు, ఫోన్ గుంజుకున్నాడు, బైక్ గుంజుకున్నాడు, ఇంటికి పంపించేసి మీ కొడుకుని సేఫ్గా దించడం అని కీలకంగా ఇంటికాడ వీడియో చూపించి పంపించిండు. ఈయన మనస్తాపానికి గురైండు. అరే, వ్యక్తి కారణం లేకుండా బస్సు వస్తుందని అడిగినందుకు ఇంత దౌర్జన్యం చేస్తారు ఎవరన్నా? అంటే అధికారంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడ్డాం అధికారంలోకి రావడం కోసం. చొప్పదండి ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మీరు అధికారంలో అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరెవరు మీకోసం కష్టపడ్డారు, మీరు ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా కష్టపడితే ఈ స్థాయిలో ఉన్నారనేది మాకు తెలుసు. కాబట్టి నేను మర్యాదపూర్వకంగా అడుగుతున్నా. ఎందుకంటే ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద అట్రాసిటీలు కేసు పెడతాం, లేకపోతే ఇతర కేసులు పెడతామంటే ఈ చొప్పదండి నియోజకవర్గంలో భయపడుతున్నారు. నాకు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నాకు చాలామంది ఫోన్ చేసిరు. అన్నా గిట్లుంది పరిస్థితి, నన్ను మంచిగా మాట్లాడినావన్నా అని. మంచిగా నిజాలు మాట్లాడినాను. ఇది ఒక్కరి బాధ కాదు. ఈ కేసులు అనేది ఈయన ఒక్కరి బాధ గురించి నేను మాట్లాడలే. అందరి బాధ ఇదే. ప్రశ్నిస్తే అట్రాసిటీ ఏంది, కేసులు పెట్టడం ఏంది? గత పాలకులలో అదే అన్యాయం జరుగుతుందని మార్పు కోరుకొని మిమ్మల్ని గెలిపించారు. మీరు అదే చేసిన వాళ్ళకు మీకు తేడా ఏమన్నది ఒకసారి ఆలోచన చేసుకోరు. ఒకసారి మీరు ఏ రూట్లో పోతున్నారని. అయితే మనస్తాపానికి గురైండు. అరే నేను తప్పు చేయకుండా నన్ను గిట్లెందుకు చేసిండు ఎస్ఐ గారు అని మనస్తాపానికి గురై ఎలకల మంది తాగిండు. సరే, ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డాడు. ఏది జరిగినా కానీ మాజీ ఎమ్మెల్యే గారు వేరు పరామర్శించారు. అందరూ నాయకులు ఈయన పేరు వాడుకున్నారు. మరి ఈయన బైకు గుంజుకున్నారు, ఫోన్ గుంజుకున్నారు, ఎవరు తెప్పియలేకపోయారు. మరి అయితే ఇక్కడ విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న దగ్గరికి వేయండు. మొన్న 2 రోజుల క్రితం తీన్మార్ మల్లన్న కలిసిండు. తీన్మార్ మల్లన్న ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. నీ కర్తవ్యం ఏమైంది అసలు? ఈ అట్రాసిటీ కేసు అంటే డిఎస్పీతో విచారణ జరపాలి. ఈ ఫోన్ తీసుకోవడం ఏంది, ఈ బైక్ తీసుకోవడం ఏంది? నేను చొప్పదండి కాన్స్టిట్యున్సీకి వచ్చేది ఉంది, వస్తే నీ చొప్పదండి నీ మల్యాల మండల పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తా, ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పిండు. బడుగు బలహీన వర్గాల జోలికి వస్తే, అన్యాయంగా అక్రమ కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించిండు. హెచ్చరించిన నేపథ్యంలో
నిన్న మొబైల్ను ఇది ఇచ్చిన బైక్ ఇచ్చిండు. ఇట్లా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అసలు సేఫ్టీ ఉన్నదా? ఏ ప్రభుత్వం ఉన్నా సేఫ్టీ ఉన్నదా? దళితుల మీద కూడా అట్రాసిటీ కేసు పెడతారు. ఏ ప్రభుత్వం? గత ప్రభుత్వంలోనే, ఈ ప్రభుత్వంలో అనేది దళితులు అయి ఉండి దళితుల మీద అట్రాసిటీ కేసు పెడతారు, సామాన్యుని మీద అట్రాసిటీ కేసు పెడతారు, బీసీల మీద అట్రాసిటీ కేసు పెడతారు. అసలు ఇది కథ? ఒక సామాన్యునికి ప్రశ్నించే హక్కు లేదా? బహుజన బిడ్డలారా, ఈగనైనా మేల్కోండి. ఈ వార్త ఈరోజు ప్రధానంగా మన శరార్థి పేపర్లో వచ్చింది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బతుకులు ఏ విధంగా ఉన్నాయి రాజకీయ పార్టీలలో కీలకంగా అర్థమవుతుంది. ప్రశ్నిస్తే చితక్కొట్టారు. గంగాధర యువకుడిపై మల్యాల పోలీసుల దాష్టికం. పోలీసుల వేధింపులు తట్టుకోలేక లెక్కల మందిని తాగిన శ్రీనివాస్ మల్లన్నను కలిసిన పరిస్థితి వివరించిన బాధితుడు. వెంటనే మల్యాల ఎస్ఐతో మాట్లాడిన మల్లన్న, బాధితుడి మొబైల్ బైక్ తిరిగిచ్చేసిన ఎస్ఐ, టీఆర్పీలో చేరిన బాధిత యువకుడు. ఎందుకంటే మా బీసీలకు, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇదే కరెక్ట్ పార్టీ, ఇదే సరి అయిన పార్టీ అని వెంటనే తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అయ్యిండు. ఇట్లుంటుంది. మన బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఇవి మన పార్టీలు కావు. ఇవి ఎంతసేపు ఉన్న మన కిరాయిలు తప్పితే మన సొంత పార్టీలు కావు, మన సొంత ఇళ్ళు కావు. అందుకే నేను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెప్తా ఉన్నా, మనకంటూ ఒక రాజకీయ పార్టీ ఏర్పడ్డది. మన రాజకీయ పార్టీలకు వచ్చేయండి, మన భవిష్యత్తులు సేఫ్గా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు మన భవిష్యత్తు కోసం మనం గెలిచేటప్పుడు గెలవాలనుకున్నప్పుడేమో దండాలు పెడుతురు, గెలిచినాకనేమో కేసులు పెడుతురు. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇది క్లియర్. నేను స్టూడియోకి తెప్పించే ప్రయత్నం చేస్తా, శ్రీనివాస్ వ్యక్తిని స్టూడియోకి తెప్పించే ప్రయత్నం చేస్తా. దయచేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణలో దూసుకుపోతా ఉన్నది. అసలైన ప్రతిపక్షం నిజంగా 2028లో అధికారంలో రాబోతా ఉన్నది. వెన్నులో వణుకుపడుతూ ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరు చెప్తే వెన్నులో వణుకుపడుతూ ఉన్నది అధికార పార్టీ. అంటే 15 రోజులు 20 రోజుల నుంచి ఇదే పనిగా నిఘా పెట్టుకున్నారంటే మీరు యాక్టివిటీస్ ఏం గమనిస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, తీన్మార్ మల్లన్న ఏం చేస్తూ ఉన్నారు, ఎంతమంది జాయిన్ అవుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సునామీ రాబోతూ ఉంది. 2028లో ఒక సునామీ సృష్టించబోతా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షాన నిలబోతా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది మన పార్టీ, మన ఆత్మగౌరవం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.